లో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ప్రభుత్వానికి ఎక్కడ ఉత్సాహం వస్తుందో మీ అందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు ఆక్వా ఫీడ్ ధరలు ఉన్నాయి. ఇదేదో ఇప్పుడే ఆక్వా రంగం ఈ రాష్ట్రంలో వచ్చినట్టుగా గతంలో ఏ ప్రభుత్వాలు పరిపాలించినదిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఆక్వా ధరలు పెరిగిపోయాయి. మొత్తం ఫీడ్ కంపెనీలన్నీ వారి కులానికి చెందినవని నిస్సిగ్గుగా లజ్జా సిగ్గు లేకుండా మాట్లాడుతుంటే మీరు ప్రేక్షక పాత్ర పోషిస్తుంటే ఎక్కడ ధర్మం ఉందని చెప్పి తెలియజేస్తున్నారు. ఆక్వా ఫీడ్ కంపెనీలు ఇప్పుడు పుట్టాయా? నీ తాత ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పుట్టాయి. నీ తండ్రి నువ్వు ముఖ్యమంత్రి అప్పుడు ఉన్నాయి. ఈరోజే పుట్టినట్టుగా మాట్లాడుతున్నావు. ఆక్వా ధరల గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు ఎక్కడుంది? 2019 చంద్రబాబు నాయుడు దిగిపోయేసరికి ఆక్వా ఫీడ్ ధర కేజీ 87 రూపాయలు ఉండేది. మీరు చూసుకోండి, 2 సంవత్సరాల్లో 6 సార్లు 27% పెంచి 110 రూపాయలు చేశావు. అప్పుడు ఆక్వా ఫీడ్కి సంబంధించినటువంటి ఏవైతే ముడి సరుకులు, ఫిష్ ఆయిల్ కానీ, ఫిష్ సీడ్ కానీ, సోయాబీన్ కానీ ఎక్కడ ధరలు పెరగలేదు. ధరలు పెరగకపోయినా ఆక్వా ఫీడ్ ధరలు పెరిగాయి అని చెప్పి నువ్వు ధరలు పెంచావు. మేము వచ్చాం, 5-10 పైసలు వెంటనే తగ్గించామా లేదా? ఒకసారి పెరిగిన ధరలు తగ్గించినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఇది గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఇంటర్నేషనల్ మార్కెట్లో ఫిష్ ఆయిలు, ఫిష్ ఫీడు, సోయాబీను మొత్తం ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. మేము చాలా నియంత్రించాం. మీరు ధరలు పెంచడానికి వీల్లేదన్నాం. పరిశ్రమలు మేము మూతేసేస్తాం, మాకు ఇంకా వేరే మార్గం లేదంటే, మూత పడిపోతే మొత్తం రంగం కుదేలైపోతుందని 1-2 సార్లు మీటింగ్ పెట్టి మేము కొంతవరకు అవకాశం ఇస్తే దానికి విమర్శలు చేస్తున్నాం. మొన్నే మేము ఢిల్లీ వెళ్ళాం. ఈవేళ సోయాబీన్ ఉంది. సోయాబీన్ ఇంపోర్ట్ చేయాలి. ఇంపోర్ట్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి రైతులకి మాకు ధర తగ్గిపోతుందని కొన్ని రాష్ట్రాల్లో సోయాబీన్ రైతులు ఉద్యమం చేస్తున్నారు. ఈరోజు ఫిష్ ఆయిల్, ఫిష్ మీల్ ఉంది. మన రాష్ట్రం నుంచి చైనాకి ఎక్స్పోర్ట్ అయిపోతుంది. విపరీతంగా ధరలు వస్తున్నాయి. మీరు లోకల్లే అమ్మంటే మాకు ధరలు లేవని ఆ రాష్ట్రంలో మత్స్యకారులు ఒక పక్కన వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఒకరికి మేలు చేస్తే ఒకరికి అన్యాయం చేయకూడదని అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తుంది. అతి త్వరలోనే సోయాబీన్ మీద నిర్ణయం రాకపోయినా చంద్రబాబు నాయుడు గారు పట్టుబట్టారు. ఈ రంగం రాష్ట్రం, దేశం ఆర్థిక వ్యవస్థకి పట్టుగొమ్మ, పునాది. ఈ రంగం బాగుండాలి కాబట్టే మీకు ఏం జరిగినా పర్వాలేదు, ఫిష్ ఆయిల్, ఫిష్ మీలు 50% డొమెస్టిక్ ఇచ్చి మిగతాది మీరు ఎక్స్పోర్ట్ చేయండి అని గట్టిగా పట్టుబడుతున్నారు. వారం 10 రోజుల్లో ఆ నిర్ణయం వస్తే ధరలు కూడా తగ్గుతాయని చెప్పి తెలియజేస్తున్నారు. మీరు ప్రభుత్వం దగ్గరికి రావక్కర్లేదు. మా రైతు సోదరులు ఎప్పుడు వచ్చినా నాకు ఒకటే చెప్పేవాళ్ళు, ఏదైతే ఫిష్ తయారు చేయడానికి ఈ రా మెటీరియల్ ఉందో ధరలు పెరిగితే పెంచేస్తున్నారండి, ధరలు తగ్గితే ఎవ్వరూ మాట్లాడడం లేదండి అని చెప్పి మాట్లాడారు. అందుకే ఫస్ట్ టైం మొన్న మాట్లాడతాడు, నేను వచ్చాను ఆక్వాకి ఒక చట్టం తెచ్చానన్నాడు. దేనికి చట్టం? నాలిగ్ గీసుకోవడానికి. 5 సంవత్సరాలు అయింది చట్టం తెచ్చావు. చైర్మన్ ముఖ్యమంత్రి, వైస్ చైర్మన్ మంత్రి. 5 సంవత్సరాల్లో నువ్వు తెచ్చినటువంటి చట్టం మీద ఒక్క మీటింగ్ కూడా నువ్వు పెట్టలేదు. మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం అచ్చెన్నాయుడే మొదటి మీటింగ్ పెట్టి అందరికీ ఇన్వాల్వ్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అందుకే ఫ్యాక్టరీ వాళ్ళకి, రైతులకి, అధికారులకి, ఎఫ్సిరా వాళ్ళకి, జాతీయ స్థాయిలో అధికారులందరికీ కలిసి ఒక కమిటీ వేశాము. ధరలు పెరిగినా తగ్గినా
మీ యొక్క అనుమతితో అందరి ఆమోదయోగంతో ఇక నుంచి నిర్ణయాలు వస్తాయి తప్ప ఏదో ధరలు పెరిగాయని ఇష్టానుసారంగా పెంచేయడం, తగ్గితే తగ్గించకపోవడం ఇక భవిష్యత్తులో జరగదు. ఇది మీరు గుర్తు పెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఇప్పుడే మా డిప్యూటీ స్పీకర్ గారు యాక్వా యూనివర్సిటీ, ఫిషరీస్ యూనివర్సిటీ ఒకటి ఇచ్చారని మా సోదరుడు ఎమ్మెల్యే నర్సాపురం ప్రతిరోజు వస్తాడు. పేరుకి యూనివర్సిటీ జీవో ఇచ్చారు. యూనివర్సిటీ ఎక్కడ నడుస్తుంది? ఒక ఊరు ఒక పంచాయతీ ఆఫీసులో ఒక క్లాసు, ఇంకొక పంచాయతీ ఆఫీసులో ఇంకొక క్లాసు, ఇంకొక సచివాలయంలో ఇంకొక క్లాసు. అది యూనివర్సిటీ అంటారా? దానికి ఏం పేరు పెట్టాలో నాకే తెలియదు. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఏంటి యూనివర్సిటీ, దాని పరిస్థితి ఏంటంటే 30 కోట్లు బాకీ పెట్టారండి, కాంట్రాక్ట్ పరిగెత్తి పారిపోయాడని చెప్పారు. నా దగ్గర డబ్బులు లేవు మొదటి సంవత్సరం. 2వ సంవత్సరం పట్టుబట్టి పాత బాకీలు ఆ 27 కోట్లు కాంట్రాక్టర్కి ఇచ్చి మళ్ళీ ఆయనకి పిలిచి యూనివర్సిటీకి పూర్వ వైభవం తీయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అన్ని అబద్ధాలే, ఒక్కటి నిజం ఎక్కడ కూడా వడ్డల పార్టీ మాట్లాడు. ఇవన్నీ